అమ్మ పట్టాభిషేక మహోత్సవానికి రంగం సిద్ధమైంది. పురచ్చి తలైవి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే వేడుకకు ముహూర్తం ఖరారైంది. ఈ ఉదయం 11 గంటలకు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజకీయ ప్రస్థానంలో ఇప్పటికే 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆమె ఈ రోజు 4వసారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈ ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ హాల్లో ఆమె తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు 28 మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. జయ సారథ్యంలో కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వంలో 3 మినహా పాత మంత్రులే కొనసాగనున్నారు. 2011-14 మధ్య తాను సీఎంగా ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్నవారిని అలాగే కొనసాగించేందుకు ఆమె మొగ్గు చూపారు. ఆర్థిక మంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాదం ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆర్ వైదిలింగం ప్రమాణం చేయనున్నారు. కీలకమైన హోం, పోలీస్, సాధారణ పాలన శాఖలను జయవద్దనే ఉంచుకున్నారు. అంతకుముందు తమిళనాట కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్ష భేటీ నిర్వహించారు. పార్టీకి చెందిన 148 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరై జయలలితను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అదే సమయంలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు పన్నీర్ సెల్వం ప్రకటించారు. శాసనసభాపక్ష నేతగా జయ పేరును పన్నీర్ సెల్వమే ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ భేటీకి విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు చెందిన 7 రెబెల్ ఎమ్మెల్యేలు కూడా హాజరై జయకు మద్దతు పలకడం గమనార్హం. ఈ భేటీ తర్వాత పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. అనంతరం జయలలిత రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రోషేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు జయలలితను గవర్నర్ ఆహ్వానించగా ఆమె కొత్త మంత్రులు జాబితా అందజేశారు. తర్వాత రాజ్భవన్ నుంచి నేరుగా మౌంట్ రోడ్డుకు వెళ్లి ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.